దాంతో కాకుండా మనకి డైలీ డైట్లో పప్పు కానీ, ఆకుకూరలు కానీ, వైటమిన్ సి వెజిటేబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇలాంటివి చేర్చుకున్నట్టయితే మనకి టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది బాగా జనరేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు మన డైట్తో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం కానీ, జాగింగ్ చేయడం కానీ, సైక్లింగ్ కానీ, లేదా ఏదో ఒక నార్మల్ వర్కౌట్ చేయడం ద్వారా కూడా మన బాడీలో టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఉత్పత్తి కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఎప్పుడు కూడా మీరు ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్నట్టయితే, లేదా ఎక్కువగా ఓవర్ థింక్ చేసినా, ఓవర్ డోస్ ఆఫ్ మెడికేషన్స్ తీసుకున్నా కూడా మనకి టెస్టోస్టిరాన్ ప్రొడక్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. టెస్టోస్టిరాన్ ఎప్పుడైతే తగ్గుతుందో మన బాడీలో అప్పుడు మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మేల్స్లో స్పర్మ్ క్వాలిటీ కరెక్ట్ లేకపోవడం కానీ, స్పర్మ్లో షేప్ కరెక్ట్ లేకపోవడం కానీ ఇలాంటివి చూస్తుంటాము. అలాంటప్పుడు వాళ్ళకి సంతానం కావడానికి చాలా లేట్ అవుతుంది. ఒకవేళ అయినా కూడా అంత క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఉండకపోవడం వల్ల ఏదో బేబీ కూడా నార్మల్ క్యారెక్టర్స్తో పుడుతూ ఉంటారు. అందుకోసం ఎప్పుడైనా కూడా మనము డైట్లో బ్యాలెన్స్డ్గా తీసుకుంటూ మంచి మీల్, మంచి ఎనర్జెటిక్గా తీసుకోవాలి. అలాగే మనం ప్రాసెస్డ్ మీట్స్ కానీ, ఎక్కువగా ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఎక్కువగా ఓవర్ థింకింగ్, ఎక్కువగా కూర్చొని వర్క్ చేయడం కానీ అలాంటివి చేయకూడదు. ఇన్ బిట్వీన్ యూ హ్యావ్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ యూ హ్యావ్ టు రెస్ట్ యువర్ బాడీ. థ్యాంక్ యూ.